వీడి న్యూస్ వార్తా తరంగాలు, ఇది ప్రజల అంతరంగాలు. ఇండస్ట్రియల్ పార్క్ కోసం కేటీఆర్ గారు, కేసీఆర్ గారు అప్పట్లో ఈ ప్రాంత ప్రజలు బాగుపడాలి, వీళ్ళు మంచిగా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో 340 ఎకరాల ఈ భూమిని గత ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్క్ కోసం టీజేఎస్ కేటాయించడం జరిగింది. అదే టీజేఎస్ కి కేటాయించిన ఈ భూముల్లో ఏదైనా ఇండస్ట్రీస్ కి ఇవ్వాల్సిన ఈ ప్రభుత్వం ఈ రోజు ఇండస్ట్రీస్ ఇవ్వకుండా ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా ఈ రోజు ఏ కొట్టం అనేది ఒక జపాన్ కంపెనీ తోటి వీళ్ళు ఎమ్ములు ఎంటర్ వీళ్ళు ఒప్పందం పరుచుకొని ఇలా రైతుల కడుపుల్లో, రైతుల కళ్ళల్లో కారం కొట్టి అలా మనసు బాధ పెడుతున్నారు. మేము తక్షణమే డిమాండ్ చేస్తున్నాం. ఎందుకోసం అంటే ఈ 641 జీవో వెంటనే రద్దు చేయకపోతే ఈ రాజ్యాంగ నిర్మాత, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా మేము చెప్తున్నాం, వెంటనే ఇది రద్దు చేయకపోతే ఇది మరో తెలంగాణ పోరాటం, మరో రైతాంగ పోరాటం, తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభం చేసే సందర్భంగా తెలియజేస్తున్నాం. అయ్యా వీరపల్లి శంకర్ గారు, వీరపల్లినేమో పొగ కంపెనీ చేసినావు, సీతాపూర్కేమో చెత్త కంపెనీ చేసినావు, ఇంకేమేం చేస్తావయ్యా నువ్వు? నీకు నిజంగా సిగ్గు, శరం, రోషం ఒక మానవ పుట్టుక పుడితే నేను చెప్తున్నా, నువ్వు రిజైన్ చేయి. సిద్ధాపూర్ ప్రజల గురించి కాదు, షాద్నగర్ ప్రజల గురించి కూడా నువ్వు రిజైన్ చేయాలి. ఎందుకంటే అది ఏం జరుగుతుండేనో మేము కొట్లాడుతుంటివి, పోరాడుతుంటివి, సాధించుకుంటుంటివి. కానీ నువ్వేం చెప్పినావు ప్రెస్ మీట్లా? నేను షాద్నగర్ ముద్దు బిడ్డను, నేను కొత్తూరు బిడ్డను, నేను కొత్తూరు కాణిస్తున్నాడు అని అంటే మళ్ళీ ఇప్పుడు ఎక్కడ బిడ్డ పోయినావు? రేవంత్ రెడ్డి బిడ్డ పోయినావా? మాకు తెలిసిన సమాచారం ఏంటంటే 50 కోట్ల రూపాయలు రాజకీయ నాయకులకు ముట్టున్నాడు అని తెలిసి. నిజంగానే 50 కోట్ల రూపాయలు నువ్వు తీసుకున్నట్టుంటే, నీ సహచరులకు కూడా ఇయ్యనట్టుంటే రోడ్డు పైనకి రా. నిజంగా నువ్వు రిజైన్ చేయి. మళ్ళీ రిజైన్ చేస్తే గెలిపించే బాధ్యత కూడా మా అందరి పైన ఉంది. ఖచ్చితంగా ఈ విషయంలో రిజైన్ చేసే వాళ్ళని ఖచ్చితంగా గెలిపిస్తారు. కానీ అమాయక ప్రజలను, కొత్తూరు మండల ప్రజలను, అమాయక రైతులను, అన్నదమ్ములను అందరినీ నట్టేయడం ఉంచినావు. ఇప్పటికైనా కానీ పార్టీలకు ఖచ్చితంగానే స్పందించాలనుకున్నా కానీ పార్టీ పరంగా కూడా స్పందిస్తాం. మా అధినాయకత్వం కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అందరు చెప్పారు, ఖచ్చితంగా వాళ్ళను కూడా షాద్నగర్ తీసుకొస్తాం, సిద్ధాపూర్ తీసుకొస్తాం. డంపింగ్ యార్డు ఈ నుంచి పోయే వరకు పార్టీ తరఫున కొట్లాడతాం. ఈరోజు విష్ణువర్ధన్ రెడ్డి గారు స్పందిస్తున్నారు. మళ్ళీ ఇక్కడున్న మాజీ ఎమ్మెల్యేలు ఎక్కడ పోయారు, మాజీ ప్రజాప్రతినిధులు ఎక్కడ పోయారు? అదే ఈ రోజు నేను చెప్తున్నా, రాజకీయ నాయకులారా, భిక్ష పెట్టిన షాద్నగర్ తరఫున అడుగుతున్నా, షాద్నగర్ బిడ్డల తరఫున అడుగుతున్నా, మీకు గడ్డి పెట్టినా కూడా ఇంకా తెలివి రాదారా? ఎవడో కూడా ముక్కుంటుంటే ఆ రోజు నంద్యామ కడవత్రి అఖిలపక్షం వేస్తే ఆ భూమి ఈ రోజు అమ్ముడు పోతేనేమో దిక్కు దివాన లేదు. ఓడేమో 2 ఎమ్మెల్యే లేరు, ఓడేమో బతికే ఉన్నాడు. ఎక్కడ పోయింది ఆ భూమి? ఈ రోజు ట్రస్ట్ భూమి. అంటే నిలదీయడం లేక ఇవన్నీ ఆటలాడుతున్నారు. ఇప్పుడే చెప్తున్నాం, సిద్ధాపూర్ డంపింగ్ యార్డు గురించి ఏ మాత్రం మీరు ఆ భూమి దగ్గర చేసినట్టు చేస్తే నిజంగానే చెప్తున్నా, సిద్ధాపూర్ ప్రజలారా, షాద్నగర్ ప్రజలను రాళ్లతో కొట్టి చంపండి, ఏం కాదు. ఏ రాజకీయ నాయకుడైనా, ఏ పార్టీ జెండా కప్పుకున్నా మీరు సిద్ధాపూర్ డంపింగ్ యార్డు వ్యతిరేకంగా కలిసి రాని పక్షంలో మేమైతే ఇల్లు ముట్టడి కాదు, రోడ్డు పైన కనబడితే రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి నేను కూడా చెప్తున్నా. నేను ఎందుకు ఇంత రోషం ఉంటే మాటలు చెప్తున్నా అంటే, మీకు కావాలంటే పైసలు సిద్ధాపూర్ ప్రజల తరఫున మేమందరం కూడా భిక్షాటన చేస్తాం, సిద్ధాపూర్కు కాపాడుకుంటాం.